భైరవంతిప్ప ప్రాజెక్టుపై నీటిపారుదల రెవెన్యూ శాఖ అధికారులతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కాలువలు తవ్వటమే కాదు 114 చెరువులకు నీరు అందించాలని, ప్రజలకు అవసరమైన ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన స్థానిక ప్రజావేదిక ఎమ్మెల్యే గారి కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రజావేదిక ఎమ్మెల్యే కార్యాలయంలో HNSS రెవెన్యూ మెకానికల్ పనులు చేసే కంపెనీ, కాలువ పనులు చేసే కంపెనీ ప్రతినిధులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అలానే బ్లూ ప్రింట్, డిజిటల్ ప్రింట్ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. కుందుర్పి బ్రాంచ్ కెనాల్కు కామన్ కాలువ, మెకానిక్ పనుల పురోగతి, ఇంకా సేకరించాల్సిన భూమి, రైతుల పరిహారం, ఇచ్చిన భూముల కాలువ పనులు ఎంతవరకు వచ్చాయి, ఇంతవరకు ఎంత పనులు చేశారు, పంప్ హౌస్కు సంబంధించిన భూసేకరణ, వాటి డిజైన్లు ఇప్పటికే చాలా వరకు ఆమోదించబడ్డాయని, వాటన్నిటినీ పనులు ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా మంత్రి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఈ ప్రాజెక్టు విజయం సాధించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంతం హార్టికల్చర్లో చాలా ముందుందని, కేవలం కాలువనే కాకుండా 114 చెరువులకు ఎక్కడ భూమి అవసరమైతే అక్కడ వాటిని పరిగణలోకి తీసుకున్నానని అధికారులకు ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేసే చర్యలు ముఖ్యమంత్రి నియామకాల్లో వచ్చిన సందర్భంగా బీటీపీ పనులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారని, అధికారులు కూడా పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులు మరియు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి ఎస్టిమేషన్ ప్రతిదీ కూడా అధికారులు దగ్గర వెంటనే పెట్టుకోవాలని, పనులు పూర్తి చేయాలని సందర్భంగా ఆయన తెలిపారు. అందరికంటే ముందుగా, అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచార్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వార్త చూసిన తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి.